అందరికీ శుభోదయం. విక్రమాదిత్య కథలు. విక్రమాదిత్యుడికి మరియు ఒక బేతాళుడికి మధ్య ఉన్న సంభాషణలను వివరిస్తుంది. ప్రతి కథలో బేతాళుడు ఒక కథను చెప్పి విక్రమార్కుడు మౌనంగా ఉండాలనే షరతును విధిస్తాడు. విక్రమార్కుడు ఆ షరతులను ఉల్లంఘించిన ప్రతిసారి బేతాళుడు కథను మళ్ళీ చెబుతాడు. ఈ కథలో 32 బంగారు బొమ్మలు ఉన్న విక్రమాదిత్యుడి సింహాసనం గురించి వివరిస్తుంది. ఈ బొమ్మలు విక్రమాదిత్యుని గొప్పతనాన్ని, తెలివిని, న్యాయాన్ని మరియు ధర్మాన్ని వివరిస్తాయి. ప్రతి బొమ్మ విక్రమాదిత్యుని కథను చెబుతుంది మరియు రాజుకు ఒక కథ చెప్పి అతనితో పాటు ఒక ధర్మం గురించి కూడా చెబుతుంది. అలాంటి విక్రమాదిత్యుని కథలను గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. బేతాళ కథలకు పూర్వరంగం. విక్రమార్కుడు ప్రజల సుఖంగా ఉండాలి అని పరిపాలన చేస్తూ ఉండేవాడు. ఒకనాడు ఒక సన్యాసి అతని వద్దకు వచ్చాడు. రాజు ఆ సన్యాసిని ఎంతో గౌరవించాడు. అతని వినయ విధేయతలకి, భక్తి ప్రపత్తులకి ఆ సన్యాసి ఎంతో సంతోషించి ఆశీర్వదిస్తూ ఒక పండుని ప్రసాదించాడు. అయితే ఆ పండుని ఏం చేయాలో మాత్రం చెప్పలేదు. ప్రతిరోజు ఆ సన్యాసి రావడం, ఒక పండునిచ్చి వెళ్ళిపోవడం, విక్రమార్కుడు ఆ పండుని దాచమని పక్కనే ఉన్న కోశాధికారికి ఇవ్వడం, ఇలా జరుగుతూ వస్తూ ఉంది. ఒకరోజు సన్యాసి ఫలమిచ్చేసరికి విక్రమార్కుడికి సమీపంలో ఒక కోతి ఉంది. అదేమో ఆశగా ఆ పండు వైపే చూస్తూ ఉంది. అది గమనించిన రాజపురోహితుడు కోతికి అందించాడు ఆ పండుని. కోతి ఆ పండుని తినాలని దానిని కొరకగా పండులో నుంచి కొన్ని రత్నాలు జలజలామంటూ రాలాయి. అది చూసి విక్రమార్కుడు చాలా ఆశ్చర్యపోయి అంతవరకు దాచి ఉంచమని ఇచ్చిన పండ్లన్నింటినీ తెప్పించి పగులగొట్టించి చూడగా వాటన్నింటి యందు కూడా అతి విలువైన రత్నాలున్నాయి. అప్పుడు రాజు ఆ సన్యాసి వైపు తిరిగి చేతులు జోడించి, మహాత్మా, మీరిలాంటి ఫలాలను నాకెన్నో దినముల నుండి ఇస్తూ ఉన్నారు. ఒక్కొక్క ఫలములోని రత్నాల విలువ అపారము. నా నుండి మీరేమి ఆశిస్తున్నారు? నేను మీకు చేయవలసిన సేవ ఏమి అని వినయంగా ప్రశ్నించాడు. అప్పుడు ఆ సన్యాసి, రాజా, నేను తపస్సుకు సంబంధించిన ఒక మహాకార్యదీక్షను చేయడానికి నిర్ణయించుకున్నాను. అది సక్రమముగా నెరవేరాలి అంటే నాకు నీ వంటి సాహసము, ఔదార్యము, విక్రమము కలవారి అవసరం ఎంతైనా ఉన్నది. నీ నుండి ఆ సహాయమును కోరుకొనుటకే ఇలా చేశాను అని అన్నాడు. నేను చేయవలసిన పని ఏమిటి? అడిగాడు విక్రమాదిత్యుడు. రాబోవు బహుళపక్షము నాటి అమావాస్య రాత్రి నేను తపస్సు చేసే చోటికి ఆయుధములను మాత్రమే కలిగి ఉండి ఒంటరిగా రావాలి అని చెప్పాడు. విక్రమార్కుడు వచ్చి అని అడిగాడు. అక్కడికి కొన్ని ఆమడల దూరంలో ఒక పెద్ద మర్రి చెట్టు ఉంటుంది. ఆ మర్రి చెట్టు కొమ్మకి ఒక శవం వేలాడుతూ ఉంటుంది. ఆ శవ శరీరమును నేను తపస్సు చేసే చోటికి తేవాలి అన్నాడు ఆ సన్యాసి. అలాగే అని అంగీకరించాడు విక్రమార్కుడు. మరి నేను రావాల్సిన ప్రదేశము అని అడిగాడు. నేను తపస్సు చేసే స్థలము చేరుకునేందుకు గుర్తులు చెబుతాను, జాగ్రత్తగా విని గుర్తుంచుకో అంటూ ఆ ప్రదేశం చేరడానికి మార్గం, గుర్తులు చెప్పి వెళ్ళిపోయాడా సన్యాసి. బహుళపక్షము అమావాస్య రానే వచ్చింది. ఆ రాత్రి విక్రమార్కుడు కత్తి పట్టుకుని ఒంటరిగా బయలుదేరి సన్యాసి తపస్సు చేసుకునే స్థలానికి చేరుకున్నాడు. ఆ మర్రి చెట్టు ఎక్కడుందో, నేనేం చెయ్యాలో చెప్పండి అని అడిగాడు. విక్రమార్కుడిని చూస్తూనే చాలా ఆనందం పొందిన ఆ సన్యాసి ఇలా చెప్పాడు. ఇక్కడికి దక్షిణ దిక్కుగా నేను చెప్పిన వటవృక్షం ఉంది. దానికి వేలాడే శవాన్ని నువ్వు ఇక్కడికి తేవాలి. శవాన్ని మోసుకు వస్తున్నప్పుడు ఆ శవం నిన్ను పలకరిస్తుంది, మాట్లాడించబోతుంది అన్నాడు. శవం మాట్లాడడమా? ఆశ్చర్యపోయాడు విక్రమార్కుడు. అది మామూలు శవం కాదు. ఆ చెట్టు మీద బేతాళుడుంటాడు. నువ్వు శవాన్ని భుజానికెత్తుకోగానే ఆ బేతాళుడు ఆ శవాన్ని ఆవహిస్తాడు. ఆ బేతాళుడు నిన్నేవేవో ప్రశ్నలు వేస్తాడు. వాడు పలకరించినా నువ్వు బదులు చెప్పకు. నువ్వు మాట్లాడావో, నోరు విప్పావో, శవంలోని బేతాళుడు వెనక్కి పారిపోతాడు. ఆ బేతాళుడే నా తపస్సుకు ఆటంకం కలుగచేస్తున్నాడు. వాడిని
భుజం మీద పెట్టుకొని నిశ్శబ్దంగా మౌనంగా ఇక్కడికి తెచ్చావో ఇక నా కార్యానికి విఘ్నాలు కలిగించగల వారెవ్వరూ ఉండరు అన్నాడు. సరే అని మర్రి చెట్టు వైపు బయలుదేరాడు విక్రమాదిత్యుడు. చీకటి జడలు విరబోసుకున్న దెయ్యంలా చెట్లు గాలికి ఊగుతూ గుండెలు జలధరింపచేసేలావా ఏవేవో పక్షుల కూతలు, జంతువుల అరుపులు వేటికి వెరవకుండా మర్రి చెట్టుని చేరుకున్నాడు. అక్కడి వాతావరణం మరీ భయంకరంగా ఉంది. నేల మీద మానవ కపాలాలు, స్వేచ్ఛగా తిరుగాడుతున్న భయంకర సర్పాలు, ఎక్కడి నుంచో నక్కల ఊళలు, తోడేళ్ల అరుపులు, గుడ్లగూబల నవ్వులు వేటిని లెక్క చెయ్యకుండా మొలలో కత్తితో మర్రి చెట్టు వైపు చూశాడు రాజు. మర్రి చెట్టు మహావికృతంగా ఉంది. దాని కొమ్మకి శవం వేలాడుతోంది. అతను చెట్టు ఎక్కాడు. శవానికి కట్టిన తాళ్లని కత్తితో ఛేదించాడు. అంతే, ఆ తాళ్ళు తెగడమేమిటి, శవం మాట్లాడడం మొదలుపెట్టింది. దానిని పట్టుకోపోతే అది యథాస్థానానికి పోతోంది. ఓహో, ఈ శవం శరీరంలో బేతాళుడున్నాడన్నమాట అనుకుని విక్రమార్కుడు శవానికున్న తాళ్లని కోస్తూనే దానిని గట్టిగా పట్టుకొని భుజం పైన పెట్టి బంధించి చెట్టు దిగి మౌనంగా నడవసాగాడు. అప్పుడు రాజా అని పిలిచాడు బేతాళుడు శవంలో నుంచి. విక్రమార్కుడు పలకలేదు, మౌనంగా ఉండిపోయాడు. అయినా వదలలేదు బేతాళుడు. విక్రమార్క మహీపాల, నేను నీకు అలసట తెలియకుండాను, ఈ నిశీదిలో నడిచి నడిచి విసుగు రాకుండాను ఒక కథ చెబుతాను, సరేనా? అతను అవునని కానీ కాదని కానీ ఏమీ అనకుండా నిశ్శబ్దంగా ఉండిపోయాడు. శవాన్ని మోస్తూ నడవసాగాడు. మళ్ళీ బేతాళుడు అన్నాడు, కథ చెప్పాక నేను నిన్నొక ప్రశ్న వేస్తాను. ఆ ప్రశ్నకి నీకు సమాధానం తెలిసినా కూడా చెప్పకపోయావో తక్షణమే నీ తల 1000 ముక్కలవుతుంది. కనుక జాగ్రత్తగా విను. కథ మొదలు పెడుతున్నాను. బేతాళుడు హెచ్చరిస్తున్నట్లే అన్నాడు. మొదటి కథ చెప్పడం మొదలుపెట్టాడు. విక్రమార్కుడు నోరు మెదపకుండా నడుస్తూ కథ వినసాగాడు. ఈ కథ మీకు నచ్చిందా? కామెంట్లో మీ అభిప్రాయాన్ని రాయండి. మరిన్ని నీతి కథల కోసం ST టీచింగ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.